దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులవుతారు. కానీ దేవుని యందు అపనమ్మిక కలిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యానికి విరోధముగా మాట్లాడేవాళ్ళు ఎవ్వరు కూడా పరిశుద్ధులు కాలేరు. అదే మనము ప్రతి సమయమున అపోస్తుల విశ్వాస ప్రమాణములోను నికేయ విశ్వాస ప్రమాణములోను ఒప్పుకోలు. దీనిని ఏమన్నారంటే ఇంగ్లీష్లో కన్ఫెషన్ అన్నారు. ఒప్పుకోవాలి. ఇది విశ్వాసము, నిజమని నమ్మేది విశ్వాసము. కాబట్టి అటువంటి వారికి, ఆ విశ్వాసులకు ఇక్కడ పౌలు ఈ లేఖను రాస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏ విధంగా శుభాన్ని చెప్పి ఆశీర్వాదమును ఇచ్చి ఆయన తెలియజేస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక.